ఒక్కొక్క విడతగా ఒక్కొక్క సంవత్సరానికి 350 కోట్ల చొప్పున దీనికి పెట్టుబడి పెడదాం. అలాగే మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మనకి వచ్చే పథకాల నుంచి ఆ డబ్బుని ఇక్కడే ఖర్చు పెట్టిపోతున్నాం. సో మేము దీనికి ఎందుకు చెప్తున్నానంటే 70 సంవత్సరాల ఈ పాలనలో గిరిజన గ్రామాలని మిమ్మల్ని వదిలేశారు. ఇది గిరిజన ప్రాంతాలని ఉన్నాయా అంటే అభివృద్ధి చేశారంటే చేయలేదు, చేయలేదని చెప్పట్లా, ఉంది. దీనికి పార్టీలు కొన్ని పెడితే దీనికి బాగా పనిచేసిన అధికారులు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ఐటీడీఏ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆ ఏజెన్సీని ప్రమోట్ చేసిన వ్యక్తి శంకరన్ గారు. ఈ రోజున ఐటీడీఏ గుర్తుపెట్టుకోవాల్సింది శంకరన్ గారి పేరు, ఐఏఎస్, ఆయన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. మహానుభావుడు. అంటే ఒక అధికారికి ఒక నిజమైన ఒక రాజకీయ నాయకుడు కనుక అండ ఉంటే శంకరన్ గారు చేసి చూపించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అందరూ చెప్తా ఉంటాయా, మేము రాజకీయ నాయకులు ఎంత నమ్ముతామో తెలియదు కానీ మా ఐటీడీఏ వాళ్ళని నమ్ముతాం, అంత బలంగా నమ్ముతాం అని చెప్తారు. సో నేను మీ నమ్మకం గెలుచుకోవడానికి వచ్చాను ఈ రోజున. కాకపోతే ఏదైతే ఈరోజు రోడ్డు వేసి ఇట్లా కాదు, ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాం. పనిచేసిన తర్వాత మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి, మీరు బాగా చేశారు, సంతోషం, మీకు అండగా ఉంటాం వచ్చే ఎన్నికలకి చెప్పండి. ఎందుకంటే ఇంకొకటి, యువత ఇక్కడ మాట్లాడుతూ ఉంటే గంజాయి ఎలా ఉందో, నిన్న మాట్లాడుతూ ఉంటే సాలూరు వైపు వెళ్తే ఇస్తారు. మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత తపన పడతారో తెలియదు కానీ మీరు పడే తప్ప నా కన్నీళ్ళు తెప్పిస్తాను. నిన్న ఇలాగే మనం కూర్చొని అన్న ఐ లవ్ యూ అంటుంటే నేను ఐ లవ్ యూ టూ అని చెప్పాను. నా పిల్లలు కూడా ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పలే, బాగున్నావా ఇలా తట్టేసి వెళ్ళిపోతా. మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది, ఐ లవ్ యూ టూ అని చెప్పాలనిపిస్తుంది. మీకోసం ఇన్ని సంవత్సరాలు 2007లో నేను తిరిగినప్పుడు ఇదే ప్రాంతంలో నేను ఆదిలాబాద్ తాండాలో తిరిగాను, తెలంగాణలో. ఆ తర్వాత 2017లో మళ్ళీ మన తాండాలో తిరిగాను, మన గిరిజన ప్రాంతాల్లో తిరిగాను. ఉన్న సమస్యలున్నా నీటి సమస్యలు ఉన్నాయి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టినా నీటి సరఫరా సరిగ్గా లేదు, నీటి గడ్డల నుంచి నీళ్లు తోడుకోవాలి, పురుగులు ఉన్నాయి, మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలను పాటించే మంచి గుణాలు ఉన్నాయి. అలాగే ఇవన్నిటికీ కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవి సవరించాలి. ఎక్కడ ఇప్పుడు మన ఇందాక మనం చూసాం, కాఫీ పండించే విధానం కానీ, ఆర్గానిక్ మనకి చిరుధాన్యాలు కానీ పండించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఉపాధికి ఇబ్బందులు లేవు. మీకోసం చేయాల్సిందల్లా ఒక శంకరన్ గారి లాగా ప్రతి అధికారి కనుక పనిచేస్తే నిజంగా మీకు నిజంగా చెప్తున్నాను, డబ్బులు నిజంగా ఇది చెప్పాలి, నేను మనసు పెట్టకపోతే, ముఖ్యమంత్రి గారు కనుక మేము ఇద్దరం చర్చించుకోకపోతే ఈరోజు ఈ ప్రాజెక్ట్ రాదు. కానీ ఎందుకంటే మనసు పెట్టే నాయకులు మీకు కావాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను ఏం తీసుకెళ్ళగలనంటే, నాకు ఫైనాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మీ కష్టాలను గుర్తించి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండి, సార్ ఈ ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి, రోడ్లు వేయాలి, ఇంకా డోలీలతో ఇబ్బంది పడతా ఉన్నారంటే పాపం వెంటనే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 39.40 కోట్ల రూపాయలు వెంటనే చేశారు. ఇక్కడున్న కూటమి నాయకులందరి తరపు నుంచి ప్రజల తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మనందరి తరపు నుంచి. అలాగే మన ప్రధానమంత్రి మనకి పథకాల కోసం మనకి ఎంత రాబోతున్నాయి డబ్బులు, నెక్స్ట్ ఏది చెప్తా ఒక్క నిమిషం. 280 crores ఇప్పుడు జనవరిలో పిఎం మన రోడ్ల కోసం మళ్ళీ జనవరిలో 250 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు దీనికి మంజూరు చేయబోతాం. సో ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే, నేను దశాబ్దం కష్టపడ్డాను, నేను తిరిగాను, తిప్పలు పడ్డా,
తిట్లు తిన్నా, కుటుంబాలను బెదిరించారు, ఆడపిల్లల్ని బెదిరించారు, ఇంట్లో ఆడపిల్లల్ని.